హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనము ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ అయినటువంటి అంటే ఇటు కొట్యాకి ఒరిస్సా, తర్వాత ఇటు పట్టుచొన్నరకి ఆంధ్ర. సో ఇలా ఈ రెండు పంచాయతీల మధ్య ఉన్నటువంటి ఒక ఎత్తైనటువంటి బ్రిడ్జ్లో మేమైతే ఉన్నాము. సో అది ఈ బ్రిడ్జ్ అయితే మనకి మొడకారు గ్రామానికి కిందన ఉంటుంది. పైగా అక్కడ అటుకస వెళ్తే కొటియా ఉంటుంది, ఇటుకస మొడకారు ఉంటుంది ఫ్రెండ్స్. ఆంధ్ర ఒరిస్సా సంబంధించిన గ్రామాలు ఇవంతా కూడా. సో అక్కడైతే ప్రజెంట్ మేమైతే ఉన్నాము. సో ఇది చాలా భయంకరమైన బ్రిడ్జ్ అనమాట, చాలా ఎత్తుగా ఉంటుంది. సో ఒరిస్సా గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ రాకపోకలు ఇబ్బంది అవుతుందనేసి సో కిందని బ్రిడ్జ్ చేస్తారు, కానీ అది పడిపోవడం వల్ల పైనుంచి నీరు రావడం వల్ల సో ఇంకొక బ్రిడ్జ్ని అయితే నిర్మించారు. సో ఇదైతే చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ మేము ఉన్నాము. సో ఎందుకనేది మీకు చెప్తాను. ఈరోజైతే మేము డోలాంబ గ్రామానికి వెళ్ళబోతున్నాము. అక్కడ ఏంటంటే సో మనకి ఇంటి చూపులు అంటారు కదా ఫ్రెండ్స్, అమ్మాయి లేచిపోయిన తర్వాత సో వాళ్ళని మళ్ళీ క్షమించి మళ్ళీ ఇంటికి పిలిచి మంచి భోజనాలు గట్రా ఏర్పాటు చేసి వాళ్ళని సంతోషంగా పలకరించడం ఇవంతా ఉంటాయి. కాబట్టి అమ్మ నాన్న విషయాలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు క్షమించారు కాబట్టి సో మళ్ళీ ఇంకోసారి పిలుస్తారు కాబట్టి ఇంటికి. అందుకనేసే సో మేమైతే ఈరోజు వెళ్తున్నాము ఆ డోలాంబ గ్రామానికి. సో ఇవంతా కూడా మా ట్రైబల్స్లో ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పనే. సో అందుకనేసి ఆ కార్యక్రమానికి అయితే మేమైతే ఈరోజు డోలాంబ గ్రామానికి వెళ్ళబోతున్నాము. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు సో ఇలా టాపెస్ట్ బ్రిడ్జ్లో అయితే ఉన్నాము, మొడకర్ బ్రిడ్జ్లో. సో మన వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఆలోచన చేయకుండా మనమైతే వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో మనమంతా ఇప్పుడు ప్రయాణిస్తుంది ఈ విధంగా ఫ్రెండ్స్. కొండ ఏరియాలో చాలా మటుకు ఏజెన్సీ ఏరియా కాబట్టి మొత్తం కూడా అడవితో నిండిపోయినటువంటి సో కొండలంతా కూడా. ఇదైతే మొడకర్ రోడ్డు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఇవంతా కూడా ఏజెన్సీ ఏరియా కాబట్టి మొత్తం కూడా కొండలండి. సో చుట్టుపక్కల చూసుకుంటే ఇవంతా పోడు పంటలు. సో ఇవంతా కూడా అడవి దగ్గర మంచిగా ఆ పోడు పంటను అయితే వీళ్ళు చేసుకుంటారు. సోలు సామలు ఇవంతా కూడా. ఇదంతా మొత్తం ఘాటి అండి ఫ్రెండ్స్. మనం మొడకర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బర్నగూడ అనేసి ఒక చిన్న ఊరు ఉంటుంది. సో చుట్టూ మొత్తం అంతా కూడా అడవేనండి. ఇక్కడైతే ఒక 2 కుటుంబాలు నివసిస్తున్నారు. సో ఆ యొక్క విలేజ్ని చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, అది కనిపిస్తుంది కదా అది. సో రోడ్ పాయింట్ నుంచి కొంచెం కనిపిస్తుంది ఇదంతా కూడా ఇది. సో ఇక్కడ మొత్తం అడవి మధ్యలో ఉన్న జియో టవర్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇంకా వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నట్టు ఉంది. చూసారా, ఇవంతా కూడా అడవి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవంతా కూడా ఘాట్ ఏరియాలు అండి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఇలాంటి ఏరియాలు వచ్చినప్పుడు మాత్రం మీరు మీ బైక్ కావచ్చు, లేదంటే 4 వీలర్ కావచ్చు, సో బ్రేక్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు బీ కేర్ఫుల్గా చెక్ చేసుకుని రండి. సో ఎందుకైనా మంచిది. ఎందుకంటే చాలా మటుకు ఘాట్ ఏరియాలు ఏవైనా బళ్ళు ప్రాబ్లమ్స్ వస్తే ఎటుకాసే సిగ్నల్సే సరిగ్గా రావు. సో మెకానిక్ ప్లేసెస్ కూడా చాలా తక్కువ. సో అందుకని ఇలాంటి భయంకరమైన ఘాట్ల దగ్గర వచ్చినప్పుడు మీ వెహికల్స్ని జాగ్రత్తగా కండిషన్ చూసుకునేటట్లు సో మీరు చూసుకుని ఇలాంటి ప్లేస్ దగ్గర ప్రయాణం చేస్తే మంచిదని నా యొక్క ఉద్దేశము. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఘాటి ఏరియా. మొత్తం చుట్టుపక్కల ఇటుకసి పట్టుచెనారు, పగులు చెనారి ఇవంతా కూడా ఉన్నాయి. కానీ మెకానిక్ ప్లేసెస్ మాత్రం చాలా తక్కువ అనమాట. మనకి నంద వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అండి డోలాంబ గ్రామం అనమాట. సో మేము గ్రామానికి అందుకున్న తర్వాత ఈ విధంగా కొందరైతే వీళ్ళు రాయించుకుంటున్నారు. సో చాలా మటుకు బియ్యము, ధాన్యము ఈ విధంగా పట్టుకొస్తుంటారు కదా, కొంచెం కొంచెము. ఈ విధంగా వీళ్ళు రాయించుకుంటూ జనాలు అయితే మొత్తం కూడా పోగొడడం చూస్తున్నాం మనము. ఇదే డోలాంబ విలేజ్ అండి. సో ఈ జనాలంతా మనకి భోజనాలు అయిపోయిన తర్వాత వెళ్ళి వస్తున్నటువంటి ప్రజలండి. సో భోజనం వీడియో అయితే చేయలేదు, క్షమించండి.
అందరే ఇచ్చి మిస్టర్ అలా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈరోజు మేము సాయంకాలం అయిపోయింది వచ్చేసరికి. ప్రజెంట్ మేమైతే ఒక కొండ మధ్యలో ఉన్నాము. సో ఈ భయంకరమైన కొండ అడవుల మధ్యలో, సో ఒక అందమైనటువంటి కొండ పక్కనైతే మేము ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. సాయంత్రం అయితే ఇప్పుడు 5:30, 6 కాబోతుంది. ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. సో ఈ విధంగా మా యొక్క గిరిజనుల్లో ఈ విధంగా అనమాట, ఇంటి చూపులకి అంటే లేపుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా పిలుచుకొని మంచిగా భోజనాలు పెట్టి వాళ్ళని క్షమించి మంచిగా ఉండండి అని చెప్పుకొని, సో ఇవంతా కూడా చుట్టరికలంతా పిలిపించుకొని మంచి భోజనాలు పెట్టుకొని అయితే ఈ విధంగా మేమైతే జరుపుకుంటాము చిన్న చిన్న పెళ్ళిళ్ళు అంటేవి. సో మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన దేవమల్లి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సో అనేక మందికి పరిచయం చేస్తారు అనుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాను. మరి ఒక్కసారి కొత్త వీడియోతో మీ ముందు కలుస్తూ ఉంటాను. సో అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.